రంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని చేపట్టిన నిరసన దీక్షను నిన్న సాయంత్రం పోలీసులు భగ్నం చేయడం జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు న్యాయవాదులందరూ కోర్టు విధులు బహిష్కరించి కోర్టు ఎదుట రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయవాదులు రక్షణ చట్టం తేవాలని అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి న్యాయవాదులు రక్షణ చట్టం తీసుకొచ్చేవరకు ఈ ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డితో పాటు ఉపాధ్యక్షులు భూపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేష్, కార్యవర్గ సభ్యులు మల్లేశం, శ్రీకాంత్, శ్రీనివాస్, మంజులరెడ్డి, బుచ్చయ్య, సుభాష్ చందర్, నరసింహ, మాణిక్ రెడ్డి, రాములు, దత్తాత్రి, భాస్కర్ వీరితో పాటు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
తాటి ఉద్యమకారులారా, ఎందుకంటే ఉద్యమం చేయాలి. ఎందుకంటే మనం శ్రీకారం చుట్టాం, అది తెలంగాణ రాష్ట్రంను అంతా వ్యాపించింది. ఈరోజు మన జిల్లాలో అన్ని భారతదేశాలు బైకాట్ చేసినాయి. మిగతా భారతదేశాలను కూడా మన సాంఘీభావంగా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. బైకాట్ చేయడం లేదు కానీ సాంఘీభావం చేస్తూ ఉన్నారు. ఫెస్టివల్ తర్వాత తప్పకుండా ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. హైదరాబాద్ కేంద్రంగా, ఢిల్లీ కేంద్రంగా ఈ విధానాన్ని, ఈ నిదానాన్ని తీసుకెళ్ళి ముందుకెళ్తాం. అందరం కూడా విశ్రమించవద్దు. ఒకే రోజు అన్ని కార్యక్రమం చేసి మనం అలసిపోవద్దు. మన శక్తినంతా క్రోడీకరించుకొని ముందుకు సాగుదాం. ఈరోజు రస్తారోకోలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఎందుకంటే రస్తారోకో చేయడం అంటే అంత ఆషామాషియం కాదు. రోడ్డు బిగి రావాలంటే ప్రధానంగా మహిళా సోదరిమణులు ఈరోజు మొదటిసారిగా మరి ముందుకు వచ్చారు. వారికి స్వాగతం. ఈ విధంగా ముందుకు రావాలని కోరుతున్నాను. అదేవిధంగా మా యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ న్యాయవాదులందరూ కూడా ఉద్యమంలో, సంగారెడ్డికి కొత్తవి కాదు ఇది ఉద్యమం చేయడం. అది మేము గతంలో అందరికీ కూడా మార్గదర్శకంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క న్యాయ చట్టం యొక్క ఆవశ్యకత మరీ చెప్పవసరం లేదు. మా బతుకుల కోసం, మా జీవనం కోసం, మమ్మల్నిపై దాడులను అరికట్టడం కోసం మాకంటూ ఒక 8 పేజీల చట్టం, 8 పేజెస్ అవుతుంది చట్టం మొత్తం కలిసి కూడా. ఒక సబ్ క్లాస్ 10-12 అవుతుంది వస్తుంది. అది మా యొక్క విధి విధానం ఏర్పాటు చేసుకొని ప్రత్యేకమైన మాకు ఆ యొక్క విధి విధానం ఏర్పాటు చేస్తే దాని ప్రకారం కేసులు నమోదవుతాయి. దాని ప్రకారంగా శిక్షలు పడతాయి. మా వద్దకి ఒకటి రాడు భయానికి. డాక్టర్లపై దాడులు అయిపోయినాయి. ఆఫీసర్లను కూడా కొడతలేడు. ఎందుకంటే వాళ్ళకు కూడా కొన్ని చట్టాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళని కూడా కొడతలేడు. మాకు కూడా కొట్టడంటే మా యొక్క వృత్తి అనేది అలగ్. మా యొక్క కేసు కోర్టు అంటేనే తగాదాల నిలయం, కేసుల నిలయం. వాళ్ళందరి పక్షాన్ని మేము ఉంటాం, మధ్యలో ఉంటాం. అటు బెంచ్ బార్ మధ్యలో న్యాయవాది అనేటోడు కేవలం మధ్యవర్తి చేస్తాడు. ఆ ఓడు కేసు ఓడిపోయినోడు, శిక్ష పడ్డాడు వచ్చి దీనికి కారణం న్యాయవాది అనడం కరెక్ట్ కాదు. దానికి న్యాయవాదం కొట్టడం, నరకడం కరెక్ట్ కాదు. ఇది సమాజంలో ఉన్న పెరిగిపోతున్న ఒక ఆనవాయితీగా మారింది. కాబట్టి మేము ఈరోజు నిన్న ప్రారంభించిన దీక్ష మరి కొనసాగుతున్నది. ఇంకా ఉద్యమాలు కొనసాగుతాయి. ఇంకా ఆ విధంగానే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. మరి రేపు కూడా చాలామంది అడుగుతున్నారు ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి. దాన్ని మేము మాట్లాడి యొక్క విధి విధానాలు ఏర్పాటు చేస్తాం. ఏదేమైనా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్న మా యొక్క స్పందనకు సంగారెడ్డి బార్ సభ్యుల ప్రతి ఒక్కరికి క్రెడిట్గా భావిస్తున్నాను. ప్రధానంగా నిన్న కోఆర్డినేట్ చేసిన మహేష్ గారు కానీ, నిన్న భూపారెడ్డి గారు, ఇక్కడ నిన్న మాణిక్ రెడ్డి, చాలామంది ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరి పేర్లు తీసుకుంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు మన మధ్య చాలామంది సొసైటీ సభ్యులు చాలామంది వచ్చారు. వాళ్ళు డైరెక్టర్లు, కో డైరెక్టర్లు, సీనియర్ న్యాయవాదులు చాలామంది వచ్చారు. వాళ్ళకి కూడా స్వాగతం పలుకుతూ ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాం. పోలీస్ వారు చేసిన నిన్న యొక్క మేము చాలామంది చెప్పినాం, సార్ మేము శాంతి చేస్తున్నాం. ఎస్పీ గారు ఒకటే మాట ఉంటుంది, ఏంటంటే ఎటు చేస్తలేదు కదా ఇటేం చేస్తారంటే, ఆనాడు గాంధీ విగ్రహం ఉద్యమం చేసినప్పుడు, ఉప్పుకు సదనం చేసినప్పుడు ఒకటే చేసిండు. అది చాలా పెద్ద ఎత్తునైంది. తెలంగాణ మళ్ళీ ఉద్యమం కూడా ఒకరే ప్రారంభించారు. అది పెద్ద ఉద్యమంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అది శ్రీకార బాటలు వేసింది. అలాంటి తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం కోసం మేము చేస్తున్న ఈ యొక్క ఉద్యమం ఉధృతమైతే తప్పకుండా శాంతియుతంగా మాత్రం చేస్తాం. ఎవరికి కూడా ఇబ్బంది పెట్టేది లేదు. మాకు తెలుసు న్యాయవాదులం ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని అవసరం లేదు. ఆ అవసరం మాకు లేదు. మాకున్న పలు రకాల దారుల ద్వారా మేము ఆ యొక్క నిరసన వ్యక్తం చేస్తాం. కాబట్టి పోలీసులు కూడా, అందరూ కూడా, ఆఫీసర్లు కూడా, ఈ యొక్క అటు ఇంటెలిజెన్స్ అధికారులు కూడా మా ఉద్యమాన్ని పై స్థాయి వరకు తీసుకెళ్ళ కోరుతూ అది ఈ యొక్క ధర్నాల పాల్గొని ప్రతి ఒక్కరికి, ఈ యొక్క సర్వ పాల్గొని అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆధ్వర్యంలో విష్ణువర్ధన్ రెడ్డి గారు హంగర్ స్ట్రైక్ చేయడానికి నిన్న పూనుకున్నారు. నిన్న 11 o'clock స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు మేము న్యాయవాదులము సంగారెడ్డి కోర్టు బయట రస్తారోకో నిర్వహించినాము. అందరికీ న్యాయం ఇప్పించే మన న్యాయవాదుల మీదనే దౌర్జన్యం జరుగుతున్నాయని నిన్న మన సంగారెడ్డి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉపవాస సత్యాగ్రహం చేసిరు. ఆ సత్యాగ్రహంని పోలీసులు భంగం చేసినారు. దాని గురించి మేమందరం కలిసి ఈరోజు రాస్తారోకో, దానికి మేమందరం సపోర్ట్గా ఉన్నాము. మనకు ఈ న్యాయవాది రక్షణ చట్టం వచ్చే వరకు మేము అసలు ఆపేదే లేదు. మేము చట్టం తెచ్చుకునే తీరుతామనేది చెప్తున్నాం. నిన్న న్యాయవాదుల రక్షణ చట్టం కోసము హంగర్ స్ట్రైక్ చేయడం జరిగింది మా బార్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి గారు. మళ్ళా ఆ హంగర్ స్ట్రైక్ ను పోలీసు వాళ్ళు నిన్న భగ్నం చేసి దీక్షను విరమింపజేసిండ్రు. మళ్ళీ అందులో భాగంగా మేము ఈరోజు రాస్తారోకో చేయడం జరిగింది. దీనికి మా న్యాయవాదులందరూ పూర్తి సపోర్ట్ ఇవ్వడం వల్ల మేము ఈ ధర్నాన్ని విజయవంతంగా చేయడం జరిగింది. దీనికి ఇదే విధంగా మున్ముందు కాలంలో కూడా అందరూ న్యాయవాదులు ఒకే దృష్టితో, ఒకే ఆలోచనతో ఉండి మన న్యాయవాది
రక్షణ చట్టాన్ని సాధించుకునే వరకు మనము పోరాటం చేయాలని సోదర న్యాయవాదులందరికీ విన్నపం చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన న్యాయవాదులందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాను.